సాంగ్స్ అయ్యో రాసేవాడు అని చెప్పేసి నేను విన్నాను. సాంగ్స్ ఉన్నాయి వాడివి, ఇంటర్వ్యూ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్న వాడివి. కానీ ఇటువంటి తప్పు పనులు అయితే మా వాడు చేయడు. ఏదేమేమో వార్తలలో వస్తుంది, ఏంది అమ్మాయిలు అంటున్నారు, ఇట్లా బండి ఎగిరేస్తుండు అంటున్నారు. అసలు ఏం చూపిస్తున్నారు అన్న? ఎప్పటిదో వీడియో రాత్రి చూపిస్తున్నారు. అసలు అదేమో పొద్దున పూట తీసిన వీడియోస్, రాత్రి బండి ఎగరబెడుతుండు, ఒక్క కాలు మీద పెట్టిండు, పోయి గుద్దేసి. తన ఇన్స్టాగ్రామ్ ఉంటది కదా, అందులో నుంచి తీసుకున్న విజువల్స్ మా తమ్ముడికి ఇట్లా బదలాం చేసేసినారు అన్న. ఆడి పోయిన 2 నిమిషాలకి మాకు కాల్ వచ్చింది అన్న, అసలు యాక్సిడెంట్ అయిందని. అసలు ఏందన్న, అసలు ఏం అర్థం అయితే లేదు. ఎవరు ఎగరబెట్టిండు వాడికి, ఎవరు లేపిండు వాడికి అసలు మాటలు చెప్పి. మా తమ్ముడికి కోపం వస్తే అసలు అమ్మ అక్క అని చెప్పొద్దు అంటుండే వాడు. ఇప్పుడంటే మామూలుగా తను ఫోన్ చేసి రెచ్చగొడితే బయటికి వెళ్ళాడు. అలా కాకుండా డైరెక్ట్ గా ఇంటికి రావడం, ఎప్పుడు ఇంటి మీదకి దాడి చేయడం అట్లా ఏం జరగలేదు కదా? ఏం జరగలేదు. ముంగటి నుంచి వాడికి అట్లా ఎగరగొడితేనే వీడు పోయిండు, కానీ ఇంటి కాడ దాకా అయితే ఎట్లా ఏం రాలేదు ఇప్పటిదాకా. అంటే తనకి బయటికి వెళ్తే థ్రెట్ ఉన్న విషయం మీకు తెలుసా లేదా? మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా ఫ్రెండ్స్కైనా? మాకైతే ఏం తెలియదు అన్న. ఇట్లా మాకేం అవన్నీ షేర్ చేసుకోడా? ఎప్పుడు చేసుకోలేదా? చిన్నోడితో చేసుకుంటుండే, చిన్నోడికి చెప్తుండే అట్లా రా ఇట్లా రా అని. నాకు మా మమ్మీకి అయితే వాడు టెన్షన్ ఇప్పటిదాకా ఇయ్యలేదు. అట్లా చిన్నోడికి ఏమన్నా మాట్లాడుకున్నా చిన్నోడికి మా చిన్న తమ్ముడికే చెప్తుండేవాడు. అంటే ఇప్పుడు రౌడీ షీటర్ ఈ స్టంట్స్ మానేసిన తర్వాత శ్రీకాంత్ ఏం చేసేవాడు? టాటో అన్న, టాటోస్ అది వాడు టాటోస్ చాలా ఆడికి వేస్తుండేవాడు, చాలా ఇంట్రెస్ట్ చూపిస్తుండే ఆ టాటోస్ లా. సో మరి ఇప్పుడు మీ వైపు మాట్లాడడానికి కానీ మీ వైపు పెద్దలు కానీ పెద్ద మనుషులు కానీ ఎవరున్నారు మరి సపోర్ట్ చేయడానికి? ఎవ్వరు లేరు. మా మమ్మీ మా డాడీ ఉండే, మా డాడీ చచ్చిపోయిండు, మా నాన్నమ్మ వెళ్ళిపోయింది, ఇప్పుడు వీడు వెళ్ళిపోయిండు. మాకు ఎవ్వరు లేరు, పెద్ద లేరు చిన్న లేరు, ఎవ్వరు లేరు. ఆడే ఉండే మాకు పెద్ద, మా నాయన తర్వాత వాడే అనుకున్నాం మేము పెద్ద ఇంటికి, వాడే వెళ్ళిపోయిండు. మాకు ఎవ్వరు లేరు ఇప్పుడు, చిన్నోడు మా అమ్మ తప్ప మాకు. సో మరి ఇప్పుడు వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి? ఎట్లా? ఇది సొంత ఇల్లేనా? ఏం లేదన్న, 8,000 కిరాయి, కరెంట్ బిల్లు, నల్ల బిల్లు అవన్నీ. నేను మా మమ్మీ ఒక ఇంట్లో పని చేస్తాం, చిన్నోడికి ఉద్యోగం చూస్తున్నాం. అట్లా. చనిపోయిన అబ్బాయిది ఎంత ఉంటుందండి వయసు? 23-24 ఉంటుంది అన్న. ఆడు పెద్ద ఏం లేడు, 23-24 ఉంటుంది. పెళ్ళైందమ్మా అబ్బాయికి? కాలేదన్న, పెళ్లి కాలే. అంటే బయట పెళ్ళైందన్న విషయం కూడా వచ్చింది, దాని గురించి? లేదు పెళ్లి కాలేదన్న. పెళ్లి చేస్తే పిల్ల ఉండకపోవా అన్న ఇంట్లో. పెళ్ళి చేసుకోడా అంటే చేసుకుంటా, చిన్నోడి చేయించినాక చేసుకుంటా ఇట్లా అంటుండే అన్న. చిన్నోడిది నీది అయిపోయింది కదా అక్క, చిన్నోడిది చేసి నేను చేసుకుంటా, ఇప్పుడు నాకు పెళ్ళి ఎందుకే, మీకు మంచిగా చూసుకుంటే చాలా అంటుండేవాడు. సో మీ వైపు మాట్లాడడానికి కానీ ఫ్రెండ్స్ కానీ అసలు ఎలాంటి సపోర్ట్ లేదు అమ్మ మీకు? ఏమైనా ఈ విషయం జరిగిన తర్వాత మీకు అర్థమైందా తను ఉన్నప్పుడు ఎంతలా పొగిడారో తను వెళ్ళిన తర్వాత? ఇప్పుడు ఎంతమంది ఉన్నా అప్పుడు చూపించినారు, మా తమ్ముడు ఉన్నప్పుడే ఎంతమంది ఉన్నాం మేమని సపోర్ట్ ఉండే మాకు. ఇప్పుడు మా తమ్ముడు పోయినాక అసలు ఏం అర్థం అయితే లేదు. ఎవరు ఉన్నారా మా వెనకాల, అసలు ఎవరైనా ఉన్నారా మాట్లాడడానికి? ఏం లేదు. వాడు ఉన్న అన్ని రోజులే అందరూ. ఓకే రైట్. మీరైతే పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు, మీకైతే కొంతమంది వ్యక్తుల మీద అనుమానం అయితే ఉంది. అదైతే మా చిన్న తమ్ముడే చెప్తుండే అన్న, నాకైతే ఏం తెలియదు. ఎందుకంటే నాకేం ఏం చెప్తున్నాడంటే అన్నకి కాల్ వచ్చింది, కాల్లో గొడవ పడ్డారు, నువ్వు దమ్ముంటే బయటికి రా అంటే వెళ్ళిపోయిండు వాడికి చెప్తున్నారు. ఇప్పుడు ఆడ ఎవరు కాల్ చేసినారు, అసొంటి మాటలు ఎవరు అన్నారు మాకైతే తెలియదు అన్న. అట్లా ఇప్పుడు మా మమ్మీ ముంగటేనే చెప్తున్నారు వాళ్ళు, అంటే ఫోన్లో ఆడికి ముంగటి నుంచి ఇట్లా చెప్తున్నారు, నీకు దమ్ముంటే రారా, నీకు కార్కి డబ్బులు లేవారా, నీకు కిరాయి లేదా రా, కలిసి మాటలు తిట్టే వరకు వీడు కోపం ముచ్చిపోయిండు. అంతే. అలాంటివి జరుగుతున్నప్పుడు అంటే ముందు నుంచి జరుగుతున్నాయి కదా, ఎప్పుడైనా శ్రీకాంత్ని మీరు కానీ మీ అమ్మ కానీ అడగడం, తమ్ముడు ఏంట్రా బయట ఏంటి పరిస్థితి, ఏదైనా గొడవ ఉంటే సెటిల్ చేసుకుందాం అట్లా ఎప్పుడు అడగలేదు? లేదు, అడిగినాం ఏందిరా అసలు అంటే ఇంటికాడ ఏం దేకపోవాడు, ఏమున్నా బయటనే చూసుకుంటుండే. అంటే గొడవలు అసలు మా ఊడికే పిలుస్తుండే, అన్న ఈడ గొడవ అయింది శ్రీకాంత్ బాయ్ జర వస్తారా మాట్లాడడానికి, కానీ ఈ విషయాల్లో చాలా పోతుండే మా తమ్ముడు. ఇట్లా గొడవ అయింది అన్న, జర వచ్చి చూడండి అన్న, మీరు జర చేయండి అంటే వాళ్ళ దగ్గర పోయి మా తమ్ముడు మాట్లాడి వాడికి ఇడిపిస్తుండే. ఇట్లా అయింది, ఇట్లా అయ్యాడు. మంచిగా ఒక్కోళ్ళు చాలా ఇది చెప్పుకున్నారు అన్న మా ఊడికి చాలా. నిన్నైతే బాగా
స్ప్రెడ్ అయింది తను ఒక రౌడీ షీటర్ అని చెప్పేసి. రౌడీ షీటరు, అమ్మాయిలను తీసుకొస్తాడు, అట్లా ఇట్లా ఏం లేదన్న. అసోంటి అన్ని ఫేక్. మా తమ్ముడికి ఇసోంటి షోక్లే లేకుండే అన్న. మా తమ్ముడికి ఎవరో కావాలని ముంగటి నుంచి చాలా ఎగరబెట్టినారు, చాలా రెచ్చగొట్టినారు వాడికి ఆ మాటలతో. ఇట్లా నువ్వు రా, నువ్వు చేయి, అట్లా ఇట్లా అన్నారు. ఓకే రైట్. నీ పేరేంటండి? అన్న జాన్సన్ అన్న. శ్రీకాంత్ జరిగినప్పుడు మీరు ఉన్నారా? అంటే నేను అది అయిపోయినాక ఒక 15-10 మినిట్స్లో అన్నీ ఉండేనా. అది లారీ కింద పడ్డారు అని చెప్పేసి వచ్చింది కదా న్యూస్. లారీ కింద హెడ్ పడిపోయింది. లారీ కింద పడ్డాడు అన్న. అదేంటంటే స్టంట్ కోసం కాలేదు, అది స్టంటింగ్ ఏం లేదు ఆడ. అన్న నార్మల్గా ఒక 20-30 స్పీడ్ ఉండే. టర్నింగ్ మన టర్నింగ్ తీసుకుంటామా, ఆ టర్నింగ్లో ఫోన్లు ఉండే, కాళ్ళు ఉండే, జస్ట్ కాళ్ళు ఉండే. ఒక చిన్న గొడవ ఉండే, ఆ కాళ్ళు ఉండే. నా టర్నింగ్ తీసుకునే లోపల ఆ లారీ ఉండే స్పీడ్ ఉండే. నా టర్నింగ్ ముంగట్ బ్రేక్ కొట్టగానే టైర్ ఇట్టుకోక అట్లా అయిపోయింది, స్లిప్ అయిపోయింది టైర్. లారీ కిందకి వచ్చింది. అది ఇంకోటి నేను వెనకాల తలవారు వెళ్ళిందా, అది ఎన్ఎస్బి కాదన్న. మంచి ఇట్లా పెట్టుకుని ఎట్లా తిరుగుతాడు అన్న, అది ఎన్నది కాదు. అది యాక్సిడెంట్ కాగానే పక్కన వాళ్ళు ఆడ వేసేసి తీసి కొబ్బరికాయ కొట్టారు. ఒక తాత ఉండే, అది ఆడికని ఆడ తీసేసేసి రౌడీ షీట్ ఆయన పేరు ఎఫ్ఐఆర్ బుక్ అయితే అన్నాడు. ఆడికింది సీట్ వేసేసింది. అది శ్రీకాంత్ పెట్టుకొని తిరగలేరు. అంటే తనది ఫోన్ ఒకటి కత్తి ఒకటి దొరికింది అన్నారు. ఫోన్ అయినదే కత్తి కానీ అయినది కాదు. కానీ ఎందుకు అలా స్ప్రెడ్ అవుతున్నారు బయటికి? అంటే రౌడీ షీటర్ ఇప్పుడు కాదు ముందే ఉందంటున్నారుగా. నా రౌడీ షీటర్ అనేది ఉందన్న, కానీ అది ముందు ఇప్పుడు క్లోజ్ అయిపోయినాయి. మొన్నటిదాకా ఎఫ్ఐఆర్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి, కేసులు మొత్తం క్లోజ్ అయిపోయినాయి. రౌడీ షీటర్ అయితే ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇక మా అన్న అయితే నాకు వస్తుందంట. నేను ప్రతి ఒక్క దాంట్లో నాకు హెల్ప్ చేస్తాడు ఆయన. ప్రతి ఒక్క దాంట్లో ఏదన్నా చిన్న విషయం అని పెద్ద విషయం అని ఇంటి మ్యాటర్లైనా నా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏ ప్రాబ్లమ్స్ అయినా నాకు హెల్ప్ చేస్తాడు. అని ఏంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయర్స్ అయినా, ఇన్స్టాలో ఫేమ్ ఉన్నాడు అన్న, రీల్స్ చేస్తాడు అట్లా ఇట్లా. దానికి హేటర్స్ ఉంటారు కదా అన్న, ఆలీలు ఉంటారు, అట్లా ఇట్లా చెప్తారు. ఇంకోటి ఏంటంటే నిన్నటి బయట చిన్న చిన్న గొడవలు ఉంటాయి కదా, అలాంటి వాటికి వెళ్ళారా? అవి కొట్లాటలు అయితే ఏముండదు అన్న. నాతోనైతే ఇప్పటికే కొట్లాట కాలేదు, నేను దాంట్లో పోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇది ఏంటంటే ఇప్పుడు మొన్న అయిన ఇష్యూలు అయితే స్టంటింగ్ అయితే చేయలేడు అన్న. నార్మల్ 20-30 స్పీడ్లు ఉండే అంతే. నార్మల్ 20-30 స్పీడ్లు ఉండే, టర్నింగ్ కాడ అయిపోయింది యాక్సిడెంట్ అంతే. అది గొడవ అయితే జరిగింది. లాస్ట్ కాల్ ఫోన్లు ఉండే, నా ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది, ఆ రికార్డింగ్ చూస్తే అర్థమవుతుంది లాస్ట్ కాల్ అది ఏంది ఎవరు చేసింది అన్నట్టు. మరి ఫోన్ కలెక్ట్ చేసుకున్నారా మీరు? అప్పుడు తీసుకున్నారా అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు? ఫోన్ ఇంకా పిఎస్లోనే ఉందన్నా. गाड़ी भी पीएस में, गाड़ी फाइनेंस में 50,000 भरने का हूँ मैं। गाड़ी वाला भी तंग कर दे रहा, मेरे को पैसे नहीं दे रहे बोल के। गाड़ी भी पीएस में है, मेरे पास पैसे नहीं है भरने को। लेके गया तो गाड़ी लेके जान दो, अगर छोड़ दिया तो मेरे को छोड़ दो बोलो गाड़ी। मेरे पास पैसे नहीं है देने को। गाड़ी वाले से पैरा बोलो तो मैं पढ़ लेती हूँ। फाइनेंस वाले भी बहुत तंग कर दे रहे फाइनेंस वाले। अम्मा गाड़ी दो, पैसे दो कर रहे। मैं घर में काम करती हूँ, मार्डोने के बर्तन झाड़ू करती हूँ। बच्चा काम पे जाता बोल के गाड़ी दिलाई मैं। गाड़ी वाला भी टाइम पे फोन करता, क्या अम्मा घर पे आना, पुलिस कंप्लेंट करना, तुम्हारी बेटे को फंसाना, आशा को फंसाना, तुम्हारे मर्द को नहीं दिलाते, भाई को कहीं को दिलाए तुम गाड़ी, तुम कहीं को दिला, तुम्हारे को लेडीज़ पुलिस ला के तुम्हारे चले चले जाती, ऐसा बोलते हैं गाड़ी वाले। कहीं वो गरीब की ज़िंदगी है, हम कैसा कर रहे हैं हमारे को अबड़ सबर भरते, ऐसा टार्चर देते हमारे को। क्या करना నీ ఏజ్ ఎంత ఉంటుంది అన్న? నా ఏజ్ 19 అన్న. ఏం చేస్తున్నావు ఇప్పుడు నువ్వు? ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ అన్న. అంటే చదువుకుంటున్నావా లేదంటే మామూలుగా వెళ్తా కలిసి నువ్వు కూడా బయటకు వెళ్తున్నావు? నేనంటే నార్మల్ టైమ్స్ అయితే చదువుకుంటానా, ఇప్పుడు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఉంటా. ఇప్పుడు ఇట్లానే మన ఫంక్షన్స్ ఉంటే దాంట్లో అయితే అన్న వాళ్ళతో ఉంటా అంతే. నార్మల్ అయితే ఇప్పుడు 24 days అయితే ఉన్నా, ఏదన్నా ఫంక్షన్ అది ఒక పిల్లలు ఎంతమంది వచ్చారో చూసారన్న. అదే అర్థమైంది. రౌడీ షీటర్ అయ్యి నేను ఒక మొన్న న్యూస్లో కూడా చూశాను. అతను చెప్తున్నారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ గారు చెప్తున్నారు, మార్నింగ్ చనిపోయాడు అని చెప్పారు. మార్నింగ్ చనిపోయింది నైట్. ఇంకోటి సెకండరీ వచ్చేసేసి అతను స్టంట్స్ చేస్తూ చనిపోలేదు, యాక్సిడెంట్లో చనిపోయాడు. యాక్సిడెంట్ అయిన స్పాట్ ఇంటి నుంచి 3 to 4 minutes డిస్టెన్స్ ఇక్కడ నుంచి. తను ఎక్కువగా కాచిగూడలో కాకుండా గట్కేసర్లో ఉండేవాడు అని కూడా అన్నారు. ఫేక్ న్యూస్ అన్న. అతను ఇల్లు ఇక్కడ ఉన్నాక గట్కేసర్లో ఎందుకుంటాడన్న? ఎక్కడికి వెళ్ళినా, ఏ టాటూ ఆర్టిస్ట్ టాటూ పార్క్ పైన వెళ్ళినా కూడా ఇంటికే వచ్చేసేవాడు, ఇంటికి వచ్చి చేసుకునేవాడు. వాటితో ఎవరికి ప్రాబ్లం లేదు, ఎవరిని ప్రాబ్లం చేయలేదు. రౌడీ షీటర్ అని అంటే మీకు తెలుసు, రౌడీ షీటర్ అంటే ఎవరు వేరే వాళ్ళకి ప్రాబ్లం ఇచ్చిన రౌడీ షీటర్ అంటారు కదా. వాడు ఆ పరంగా ఏం లేకుండా ఎవరికి ప్రాబ్లం ఇచ్చింది లేదు అతను.
అతనితో ఎవరికి ప్రాబ్లం లేదు, పర్సనల్గా ఏ లేడీస్ కేసు కానీ ఎవరిది కానీ ఏం కేసెస్ లేవు. కేసెస్ ఉన్నాయి అంటే గొడవ కేసెస్ ఉండొచ్చు, కానీ అతను అమ్మాయిలో కానీ ఫ్రెండ్షిప్ లో కానీ చిన్న చిన్న గొడవలు. ఫ్రెండ్షిప్లో చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు. దానికే రౌడీ షీటర్ అని చెప్పి దాని వీడియోస్ తీసేసి హైపర్ చేసేసి రౌడీ షీటర్ స్టంట్స్లో చనిపోయాడు అన్నది తప్పన్న. నేను మీడియాతో ఒకటే కోరుకునేది ఏంటంటే చనిపోయిన వాడి పేరు పాడు చేయకుండా కొంచెం ఏదుందో నెక్స్ట్ సమాజాన్ని కూడా మీరు మెసేజ్ ఇచ్చుకుంటా ముందుకు తీసుకెళ్తే మంచిది. నిజాన్ని నిజం చూపెట్టి ఇది ఇక్కడికే ఎండ్ చేసేసి ఆ రౌడీ షీటర్ అన్న పేరుని ఇక్కడికే ఎండ్ చేసేసి అతను ఒక మంచి వేలో చనిపోయిన వాడితో నెక్స్ట్ ఇది కాకుండా నెక్స్ట్ ఉన్న యూత్కి మెసేజ్ ఇవ్వమని చెప్తున్నాను అన్న. మీకు దానివల్ల ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీకి కానీ తన తమ్ముడు ఫ్యూచర్కి కానీ అట్లా ఎఫెక్ట్ పడుద్ది అని చెప్తున్నావా? అదే అన్న నేను చెప్పడం ఏంటంటే ఇప్పుడు మీరు చెప్పే న్యూస్ని బట్టి ఇప్పుడు రౌడీ షీటర్ అయిపోయిండు వాడు ఇట్లా చేసినట్టే ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కూడా అదే కదా నేర్చుకుంటారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఏవైతే రీల్స్ చేసి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయర్ అన్నవాడు దాన్ని చూసే కదా పిల్లలంతా ఇంతమంది ఫాలోవర్స్ అయినారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు చూపెట్టే న్యూస్ అరే మంచి పేరు వచ్చింది అక్కడికి స్టాప్ అయిపోతుంది అన్న. వాళ్ళు పర్సనల్గా ఇప్పుడు వాళ్ళ బ్రదర్కి కానీ ఏమని కానీ వాళ్ళకి కొంచెం మార్పు స్టార్ట్ అవుతుంది కదా, కంపల్సరీ స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు మనం వినకపోయినా ఇప్పుడు మీరు మీడియా చనిపోయారని తెలిసి వచ్చి మీడియా ఇప్పుడు మీరు క్వశ్చన్ చేస్తున్నారు ఏంది నిజం రాబట్టాలి ఏంది అసలు నిజం ఏందని చెప్పి మీరు అడిగారు. నిజమైతే ఇప్పుడు ఇది అన్న, నిజమైతే ఇప్పుడు ఇది వాడు పర్సనల్గా ఎవరితో ఏం క్రాషెస్ లేవు, అక్కడ స్పాట్లో చనిపోయాడు అనేది అక్కడ స్పాట్లో యాక్సిడెంట్లో చనిపోయాడు అన్నవాడు, స్టంట్స్ చేస్తూ చనిపోలేదు. అది ఇంకోటి వచ్చేసేసి హెవీ రోడ్, అక్కడ స్టంట్స్ చేయడానికి వీలు ఉండదు. అసలు ట్రాఫిక్ టు ట్రాఫిక్ కదలడానికి వెహికల్ టు గ్యాప్ ఉండదు. స్టంట్స్ అన్నది అబద్ధము, వాడు స్టంట్స్లో చనిపోలేదు, వాడు స్టంట్ చెయ్యట్లేదు, వాడు యాక్సిడెంట్లో చనిపోయినాడు. ఆ రౌడీ షీటర్ అనేది వాడికి ఒకటి అట్లా వచ్చింది అంతేగాని వాడు దానిపైన నిలబడ్డవాడైతే కాదన్న. దయచేసి దీన్ని ఇక్కడికే స్టాప్ చేసి ఎవరి నుంచైనా ఎవరైనా మీడియా మిత్రులు కానీ ఎవరినైనా కానీ బాధ పెట్టిరుంటే ఇక్కడికి. సో గైస్ చూసారు కదా ఇది పరిస్థితి. ఒకప్పుడు శ్రీకాంత్ అనే వ్యక్తి స్టంట్స్ చేసేవాడు, దాని తర్వాత కొంతమంది తనని గొడవల్లోకి లాగి తన మీద రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. సో ఇప్పుడైతే మనం వాళ్ళ ఫ్యామిలీతో పూర్తిగా తన గురించి డిస్కస్ చేసాం. ఒకప్పుడు అలా ఉంటుండే కానీ ఇప్పుడైతే మాత్రం మొత్తం మారిపోయాడు. కంప్లీట్గా మారిన తర్వాత కొంతమంది వ్యక్తులు తనకి తరచూ రోజు ఫోన్ చేసి తనని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. అప్పటికి తన ఇంట్లో చెప్పి వాళ్ళ మదర్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ తనని కంట్రోల్ చేయడానికి ట్రై చేశారు, చాలా మాత్రం కంట్రోల్ చేశారు. ఎంత శ్రీకాంత్ కంట్రోల్లో ఉన్నప్పటికీ తన అమ్మని కానీ తన అక్కని కానీ అమ్మనా బూతులు తిడతాంటే తను దాన్ని తట్టుకోలేక కంగారు పడి వెంటనే వెళ్ళాడు. బైక్ మీద వెళ్ళిన తర్వాత అక్కడ లారీ యాక్సిడెంట్ అయ్యిందని చెప్పేసి ఇప్పుడు వరకు వచ్చిన అయితే వార్త. కానీ వీళ్ళైతే మాత్రం వేరే వ్యక్తుల మీద అనుమాన పడుతున్నారు. ప్రస్తుతం అయితే పిఎస్లో కేసు నడుస్తుంది, వీళ్ళైతే ఆల్రెడీ కేసు పెట్టారు. సో చూద్దాం మరి శ్రీకాంత్ అనే వ్యక్తి రౌడీ షీటరా, నిజంగా మంచి వ్యక్తా, ఒకవేళ రౌడీ షీటర్ అయినా మంచి వ్యక్తిగా మారాడా, ఎవరు ఇదంతా దీనికి కారణం, ఇవన్నీ కూడా త్వరలోనే మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తేజ, రెడ్ టీవీ, రాకేష్.